రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు సంబంధించి 2025-26 విద్యా సంవత్సరానికి అకాడమిక్ క్యాలెండర్ విడుదలైంది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో 2025-26 విద్యా సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ను విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి సోమవారం విడుదల చేశారు. జూన్ 12 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు సంబంధించి 2025-26 విద్యా సంవత్సరానికి అకాడమిక్ క్యాలెండర్ విడుదలైంది. ఒకసారి ఆ విషయాలేంటో చూద్దాం. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో 2025-26 విద్యా సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ను విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి సోమవారం విడుదల చేశారు. జూన్ 12 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. తాజాగా విడుదలైన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాదిలో విద్యార్థులకు మొత్తం 230 పని దినాలుగా ఖరారు చేశారు. పని దినాల్లో ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడుస్తాయి. ఇక ఉన్నత పాఠశాలల ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు నడవనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. పాఠశాలలో ప్రతిరోజు కనీసం 90% విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇక 10వ తరగతి విద్యార్థులకు 2026 జనవరి 10లోగా సిలబస్ను పూర్తి చేయాలని అందులో పేర్కొంది. 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు సిలబస్ను ఫిబ్రవరి 28లోగా పూర్తి చేయాలని తెలిపింది. పాఠశాలల్లో ప్రతిరోజు 5 నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయించాలని విద్యాశాఖ సూచించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 10వ తరగతి చదివే విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలను 2026 మార్చిలో నిర్వహిస్తామని తెలిపింది. ప్రతిరోజు 30 నిమిషాల పాటు విద్యార్థుల చేత చదివించేలా అకాడమిక్ క్యాలెండర్లో షెడ్యూల్ను రూపొందించారు. ఆగస్టు 1 లేదా 2వ వారంలో పాఠశాల స్థాయిలో ఆటల పోటీలు, ఆగస్టు 3వ వారంలో జోనల్ టోర్నమెంట్స్ నిర్వహించి జిల్లా సెలక్షన్స్ పూర్తి చేయాలి. ప్రతి నెల 3వ శనివారం బ్యాగ్లెస్ డేని అమలు చేయాలని పేర్కొంది. రోజుకు 30 నిమిషాల పాటు పాఠ్యపుస్తకాలు, స్టోరీ బుక్స్, దినపత్రికలు, మ్యాగజైన్లు వంటి వాటిని విద్యార్థుల చేత చదివించాలని పేర్కొంది. ఇక ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల సెలవులు కూడా చూద్దాం. 2025-26 సెలవులు ఇలా ఉన్నాయి. దసరా 2025 సెలవులు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు, అంటే మొత్తం 13 రోజులు. ఇక క్రిస్మస్ 2025 సెలవుల విషయానికి వస్తే డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 27 వరకు, మొత్తం 5 రోజులు. ఇక సంక్రాంతి విషయానికి వస్తే జనవరి 11 నుంచి జనవరి 15 వరకు, అంటే మొత్తం 5 రోజులు సెలవులు ఇచ్చారు. ఇక 2026 వేసవి సెలవుల విషయానికి వస్తే మార్చి 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు ప్రకటించారు. సో చక్కగా చదువుకోండి, ఆటలతో పాటు నాలెడ్జ్ని పెంచుకోండి.